మా బిగ్ తాతయ్య నాకు రక్తం ఇచ్చేలా చేశావు. నాకు రక్తం ఇచ్చేలా చేశావు. నాకు వెంటనే జ్వరం తగ్గిపోయేలా చేశావు. నాకు వెంటనే జ్వరం తగ్గిపోయేలా చేశావు. థ్యాంక్స్ స్వామి. థ్యాంక్స్ స్వామి. థ్యాంక్ యూ స్వామి. మా తమ్ముడికి వెంటనే నయం అయిపోయేలా చేశావు. మావయ్య గారు, నన్ను ఆశీర్వదించండి. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు, సౌభాగ్యమస్తు. రే వంశీ, ఏంటలా చూస్తున్నావు? తాతయ్యకి థ్యాంక్స్ చెప్పవా? తాతయ్య నీకు బ్లడ్ ఇచ్చి నీ ప్రాణాలు కాపాడారా. హెల్ప్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం మీ ఝాన్సీ పిన్ని నీకు నేర్పించలేదా? ముందు తాతయ్య కాళ్ళకి నమస్కారం చేసుకో. వంశీ, దండం పెట్టు. నాన్న, వంశీ దండం పెడుతున్నాడు, వాడిని ఆశీర్వదించండి. లేనన్నా. నాన్న, నిన్నటిదాకా వాడు జస్ట్ నీ రక్త సంబంధమే అనుకున్నా, కానీ నిన్ననే నీది వాడిది ఒకటే బ్లడ్ గ్రూప్ అని తెలిసింది. కానీ ఈరోజు వాడి ఒంట్లో, వాడి నరనరాల్లో అణువణువున నీ రక్తమే ప్రవహిస్తుంది నాన్న. రే వంశీ, ఇప్పుడు నీ బాడీలో ది గ్రేట్ సోమేశ్వరరావు గారి బ్లడ్ ఉందిరా. నువ్వు కూడా ఆయనంత గొప్పవాడివి అవ్వాలి, ఓకేనా? అప్పుడప్పుడు సెలబ్రిటీలు కూడా రక్తదానం చేస్తుంటారు. అది ఏ మారుమూల గ్రామాల్లోనో పల్లెటూళ్ళలోనో ఎక్కడో ఎవరికో ఎక్కిస్తుంటారు. వాడి శరీరంలో చిరంజీవిదో లేకపోతే అమితాబ్ బచ్చన్దో రక్తం ఎక్కించినంత మాత్రాన వాడు చిరంజీవి అమితాబ్ బచ్చన్ అంత గొప్పవాడైపోతాడా? అమ్మో, ఓరి నాయనో, ఒక ప్యాకెట్ బ్లడ్ ఇచ్చి మిమ్మల్ని మీరే హీరో చిరంజీవితో అమితాబ్ బచ్చన్తో పోల్చుకుంటున్నారా? ఇంకెందుకు మరి లేటు, ప్రొడ్యూసర్ని పిలిచి కొన్ని డేట్స్ ఇచ్చేయండి నాన్న. ఆ రకంగా అయినా నేను ఎప్పటి నుంచో కలవాలని కోరుకుంటున్నా రష్మికని కలిసే కోరిక నెరవేరుతుంది. వాము, నువ్వెక్కడే ఉన్నావా? నేను ఇప్పటిదాకా గమనించలేదు. నాన్న వదిలే, ఆ సినిమా ప్రోగ్రాం క్యాన్సిల్. ఓకేనా?